మునుగోడు జనం గోడును మించింది నాకు ఇంకోటి లేదు. వాళ్ళ ఆరోగ్యాలే నా ఆరోగ్యం కాబట్టి బార్లు, వైన్ షాపులు 1 గంటకు ఓపెన్ చేయాలన్నట్టు చెప్పిండు కదా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 6 గంటలకే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇవ్వాలి అన్నాడు. కానీ కయ్యమున్నోడు ఇయ్యమెందుకు అందుతాడు అన్నట్టు తను కోరినట్టు సర్కార్ ఎందుకు చేస్తుంది. అందుకే రాజగోపాల్ రెడ్డి మనుషులే రంగంలోకి దిగిండ్రు. భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చెండూరు మండల సెంటర్లల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బార్ షాపుల ఓనర్లకు వార్నింగ్లు ఇచ్చిండ్రు. కొన్ని దిక్కులల్లా గల్లవట్టి గుంజుకుంటా కొట్టిండ్రు. ఎమ్మెల్యే అన్న మాట నెగ్గించుకునే దానికి బాజాప్తా బార్ షాపులు బంద్ చేసిండ్రు. 1 గంట కొట్టేదాకా ఒక్క సుక్క మందు బయటికి రావద్దు, తాగుబోతులు తండ్లాడినా పెగ్గు కోసం పేగులు గుర్రు పెట్టిన షాపులు తీయొద్దని గల్లీ గల్లీ తిరిగి జల్దీగా బంద్ పెట్టిండ్రు. ఎజల్ బంద్ చేయండ్రా అన్నట్టు ఉరుబాబు చేసుకుంటా తిరిగిండ్రు. షటర్లు కిందికి గుంజిండ్రు, ఈయనకుంటే గల్ల పట్టి బయటికి గుంజిండ్రు. బార్ షాప్ల ముంగట బరి గీసి కొట్లన్నట్టు చేసిండ్రు. ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది మేము ఉద్యోగం చేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. నువ్వే కావాలని బయట తీసుకొచ్చి పెట్టుకుంటామని ఓపెన్ చెప్తున్నా. మీరే కావాలన్న కంప్లైంట్ తీసుకొని పెట్టుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాం, ఇది సహకరించమని చెప్తున్నాం. మేము పూర్తి బంద్ చేయని చెప్తున్నాం. నువ్వు ఆ రూల్స్ ప్రకారం పెట్టాను వెనక మొత్తం సిట్టింగ్. చూసిండ్రా, ప్రపంచ యుద్ధం మన పక్కకే జరుగుతున్నది అన్నట్టు చేస్తున్నారు. ఇంత చేస్తుంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి టెండర్లు వేసిన వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఆఫీసర్లకు ఫిర్యాదు అయినరు, మా వ్యాపారం ఆగమవుతున్నదని చెప్పుకున్నారు. ఇంకేమున్నది, కొద్దిగా ఆలస్యం చేస్తే కొంపలా అంటుకుంటాయి, అశ్రద్ధ చేస్తే అసలుకే మోసం వస్తుంది అన్నట్టు ఆగమేఘాల మీద ఉరికొచ్చిండ్రట ఎక్సైజ్ ఆఫీసర్లు, పోలీసులు. శివసత్తులను మించి ఊగిపోతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసేదానికి తంటాలు పడ్డరు. తర్వాత దగ్గరుండి బార్ షాపులు, వైన్ షాపులు తెరిచిండ్రు. దగ్గరుండి కోటర్ సీసాలు కొనిపించిండ్రు. తాగుబోతులకు తంటాలు రాకుండా చేసిండ్రు. వారేవా, గిట్లు ఉండాలి ఆఫీసర్లు అంటే. రైతులకు యూరియా బస్తాలు దొరుకుతలేవని దానిలాడుతుంటే కనిపించని ఈ శ్రద్ధ బార్ షాప్ల కాడ కనిపించింది చూడు, మస్తు గ్రేట్. మునుగోడు ఎక్సైజ్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్ల తిరుగుండాలే గాని కొంతమంది మీద కేసులు పెట్టి లోపటేసే ఉపాయం చేసిండ్రట. ఇగో ఇది కదా పనితనం అంటే. మరి తను అనుకున్నది చేయాలని దానిలాడుతున్న రాజగోపాల్ రెడ్డి అనుకున్నది జరగకుండా ఎక్సైజ్ ఆఫీసర్లు గీతిరిగా అడ్డం పడితే ఎట్లా కావచ్చు? ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు రాజగోపాల్ రెడ్డి ఒకటి తలిస్తే సర్కారు ఇంకోటి చేస్తున్నది. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టు జరగాలంటే ఏం చేస్తాడేమో పోన్రి.